మ్యాథ్స్ 2ఏలో బైనామియల్ థియరం చాప్టర్ నుంచి ఒక 2 మార్క్స్ సమ్ము క్వశ్చన్ నెంబర్ 8గా వస్తుందమ్మా. ఇక దీనిలో ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఒకటి చూడండి అమ్మా. నంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ది ట్రైనామియల్ ఎక్స్పాన్షన్. ఇక్కడ 3 టర్మ్స్ ఉంటే ట్రైనామియల్ అంటారు. ఆ ఎక్స్పాన్షన్లో ఉండే నెంబర్ ఆఫ్ టర్మ్స్ n+1 n+2/2. మిడిల్ టర్మ్ అయితేనేమో పవర్ n అనేది ఈవెన్ అయితే ఒకటే వస్తుంది, ఆడ్ అయితే 2 వస్తాయి అన్నమాట మిడిల్ టర్మ్స్. జనరల్ టర్మ్ అనేది ప్రతిదానికి రాయటం అలవాటు చేసుకోవాలి. TR+1 = NCR x⁻n−6, సెకండ్ది ఏమో a పవర్ r అనమాట. ఫైండ్ ది నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ అని ఇలా ఇచ్చినప్పుడమ్మా, ఇదేంటిదమ్మా ట్రైనామియల్ కదా, దానిలో పవర్ n 7 ఉంది కాబట్టి ఈ ఫార్ములాలో n ఉన్న చోట 7 పెట్టేసి ఇలా ఆన్సర్ తెప్పించండి. ఇంకో ఇంపార్టెంట్ మోడల్ చూడండి అమ్మా. ఈ విధంగా 2 + 3x² -2/3 అంటే పవర్లో కనుక రేషనల్ నెంబర్ నెగిటివ్ కానీ ఇలా రేషనల్ నెంబర్ ఇచ్చినప్పుడు అక్కడ లోపల వచ్చేసరికి ఫస్ట్ కాన్స్టెంట్ 2 కామన్ తీసినట్టయితే 2తో డివైడ్ చేసినట్టు, అంటే 1 + 3x/2 మొత్తానికి పవర్లో -2/3, 2 పవర్ -2/3, 1 + 3x/2 పవర్లో -2/3 అని రాసుకుని, ఇది వ్యాలిడ్ అవ్వాలంటే 1 + x² వ్యాలిడ్ అవ్వాలంటే ఇక్కడున్న x mod x అనేది 1 కన్నా తక్కువ <1 అయి ఉండాలి. దాని నుంచి mod x కావాలనుకోండి, క్రాస్ మల్టిప్లికేషన్తో 3/2 అటైపుకి వెళ్తే 2/3 అయింది. దీన్ని బట్టి మీరు ఏమి రాయొచ్చు అంటే x అనేదమ్మా -2/3కి 2/3కి మధ్యలో ఉన్నట్టు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ మోడల్ సమ్లో x ఏమవ్వాలంటే 2 3లు కనపడుతుంది కదా, -2/3కి 2/3కి మధ్యలో ఉన్నట్టు. తర్వాత సమ్ చూసినట్టయితే -7/3కి +7/3కి మధ్యలో ఉన్నట్టు అనమాట. ఈ ప్రాసెస్లో చక్కగా చేసుకుంటూ ఇది ఇలా రాయండి అమ్మ. ఈ సమ్లో ఏంటి ఆన్సరు 3ను -4 కనపడుతుంది కదా, అంటే -3/4కి x అనేది 3/4కి మధ్యలో ఉన్నట్టు. నెక్స్ట్ ఇది కూడానమ్మా 2/5 2 5లు ఉన్నాయి కాబట్టి -2/5కి +2/5కి మధ్యలో ఉన్నట్టుగా రాసుకోవాలి. ఈ మోడల్ ఒకటి చూడండి అమ్మా. 22CR అనేది లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ అని ఇచ్చాడమ్మా. 13CR కట్టమన్నాడు. లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ అనగానే NC n/2 అనమాట. అది n అంటే 22 కదా, 22C 22కి/2 చేస్తే 11 అనమాట. కానీ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు 22CR అన్నాడు, అంటే R వాల్యూ 11 వచ్చిందనమాట. అంటే 13CR వాల్యూ కట్టమన్నాడు కాబట్టి 13CR బదులు 11 రాసామనుకో, 13కి 11కి డిఫరెన్స్ 2 కాబట్టి 13C2 అని. 13C2 అంటే 13 × 12/2 × 1 78 వచ్చిందనమాట. ఈ సమ్ ఒకటి చూడండి. ఇది ప్రూవ్ చేయడం కోసం మనకి ఫార్ములా తెలిసి ఉండాలమ్మా. C0 + C1x + C2x² + CnX⁴n అంటే 1 + x⁴n. ఈ ఫార్ములాలో x ఉన్న చోట 2 పెడితే చాలు, ఇది వచ్చేసినట్టు అనమాట. తర్వాత మిడిల్ టర్మ్ సంబంధించిన సమ్స్ ఒకటి చేసుకోండి. n అనేది పవర్లో ఉన్న 10 ఈవెన్ కాబట్టి /2 చేస్తే t 5 + 1 అనేది మిడిల్ టర్మ్ అవుద్ది. దాని జనరల్ టర్మ్లో r ఉన్న చోట 5 తీసుకొచ్చి రాయండి అమ్మ. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ x⁴7 ఈ మోడల్ ఒకటి చేసుకోవాలి. ముందు జనరల్ టర్మ్ TR+1 రాసుకోండి. TR+1 రాసిన తర్వాత ఎక్స్లోను కోఎఫిషియంట్ సెపరేట్ చేసి x పవర్లో ఎంతైతే ఉందో దాన్ని మనకు కావాల్సిన x⁴7కి ఈక్వల్ చేస్తే r వాల్యూ వస్తుంది. ఈ r వాల్యూ దీనిలో రాసేయటమేనమ్మా. ఇలాగ ఈ సమ్లో 7th టర్మ్ అని అడిగాడమ్మా. 7th టర్మ్ అంటే T7ని T6+1 అని రాసి జనరల్ టర్మ్ అంటే ఏమనుకున్నాం ఇందాకడ NCR ఫస్ట్ దానికి x⁻n−6, సెకండ్ దాని పవర్ r అనుకున్నాం. ఆ విధంగా చూసుకుని ఇక్కడ NCR అంటే n అంటే 14 కదా, 14CR అంటే 6, ఫస్ట్ దాని పవర్ 14 - 6, సెకండ్ దాని పవర్ ఏమో 6, అలా చేయండి అమ్మా.